హాయ్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు ఆదరం అపురూపం 16వ ఎపిసోడ్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. ఒక్క కునుకు తీద్దామనుకుంటుండగానే మనవడు మనవరాళ్ళు బిలబిలమంటూ వచ్చి పక్కన చేరి తలో మొబైల్ పట్టుకుని పిలిచిన పలకనంతా బిజీ అయిపోవడం గమనించి, ఏంటో ఈ కాలం పిల్లలు, చేతిలో మొబైల్ ఉంటే చాలు, వీళ్ళకి బామ్మలు అమ్మమ్మలు తాతయ్యలు ఎవ్వరితో పనిలేదు. చిన్నతనంలో తను తాతయ్య బామ్మలతో ఎంత సన్నిహితంగా వెలిగేవాడు. ఏదేమైనా ఆ రోజులే వేరు. అప్పుడు వేసవికాలం వచ్చిందంటే చాలు, మధ్యాహ్నం పూట ఎండలో తిరగనివ్వకుండా బామ్మ అష్టాచమ్మ వామనగుంటలు ఆడిస్తుండేది. మధ్య మధ్య ఆవిడ ప్లేట్లో పెట్టించిన జంతికలు చేకోడీలు తింటూ సాయంత్రం చల్లబడే వరకు ఆటల్లో మునిగి తేలుతుండేవాడు. రాత్రులు తాతయ్య పక్కలో పడుకోబెట్టుకుని సుమతి శతకం వేమన పద్యాలు కంఠతా పట్టిస్తుండేవాడు. సెలవుల్లో అమ్మమ్మగారింటికి వెళ్ళినప్పుడు ఆరుబయట ఆకాశంలో కుప్పలు తెప్పలుగా మెరిసే నక్షత్రాలను లెక్కిస్తూ తెగ సంబరపడిపోయేవాడు. వెన్నెల్లో గోరుముద్దలు తినిపిస్తూ అమ్మమ్మ చెప్పే కాశీమజలి రాజకుమారులు రాక్షసుల కథలు ఎంత బాగుండేవో. ఇప్పటికీ ఆ తీపి జ్ఞాపకాలు గుర్తొస్తే గుండె నిండా మళ్ళీ పసితనం తిరిగి వచ్చినంత ఆనందం. ఆహ్లాదకరమైన ఆ ఆనందాలు అనుభూతులు ఈ తరం పిల్లలకు ఎండబావులేనేమో. చూస్తుండగానే కాలం ఎంత మారిపోయింది. గత శతాబ్దంలో దేశం మునిపెన్నడూ ఎరగనలేనంత సాంకేతిక ప్రగతిని సాధించడంతో టీవీలు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు నిత్యావసర సాధనాలై మానవ జీవితాల్ని యాంత్రికంగా మార్చేస్తున్నాయి. పిల్లలు పెద్దలు ఆ రంగుల లోకంలో విహరిస్తూ అనుబంధాల్ని ఆత్మీయతల్ని అలక్ష్యం చేస్తున్నారు. దీని పర్యవసానం ఎలా ఉండబోతుందో ఆ పరమాత్ముడికే ఎరుక. ఈ పసివాళ్లను చూస్తుంటే తాతలు తండ్రులు పొందలేని సుఖ సౌఖ్యాలను అనుభవిస్తున్నందుకు సంతోషపడాలో, ఈ కృత్రిమ యంత్ర పరికరాల మాయాజాలంలో పడి సహజ సిద్ధమైన బాల్యపు అనుభూతుల్ని కోల్పోతున్నందుకు జాలిపడాలో అర్థం కాక బరువుగా నిట్టూర్చాడు. ఇంతలో నాన్న అన్న సంధ్య పిలుపు వినిపించగానే ఆలోచనలకు స్వస్తి చెప్పి ఎదురుగా నిలబడ్డ అల్లుడు, మామయ్య గారు, మేము ఇక బయలుదేరుతామండి, పూజకు కావాల్సిన ఏర్పాటు చూసుకోవాలి, మీరు అత్తయ్య అందరూ వ్రతానికి 2 రోజుల ముందే రండి అంటూ సాదరంగా ఆహ్వానిస్తుంటే అలాగేనన్నట్లు నవ్వుతూ తలూపాడు. సంధ్య తల్లిదండ్రులకి అన్నయ్యలకి మరోసారి చెప్పి కారెక్కింది. గంట తర్వాత విజయశ్రావ్య కూడా బయలుదేరారు. వాళ్ళు వెళ్ళగానే అన్నపూర్ణ భర్తతో, వ్రతం ఇంకా 4 రోజులే ఉంది, మనం ఈలోగా సంజయ్కి అల్లుడికి బట్టలు తీసుకోవాలి అంటుండగా ఉదయ్ తల్లి దగ్గరికి వచ్చి, అవన్నీ నేను సౌమ్య చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకమ్మా అన్నాడు. సీతారామరావు వెంటనే పర్సులోంచి కొంత డబ్బు తీసి కొడుకు చేతిలో పెట్టబోతుంటే అతడు చెయ్యి వెనక్కు తీసుకుని, మీరు నాకు డబ్బు ఇవ్వండి నాన్నగారు, మీ పెద్ద కొడుకుగా సంజయ్కి అన్నగా నాకు ఆ మాత్రం బాధ్యత లేదా? పైగా అది పెద్దింటి కోడలు, మనము వాళ్ళ స్థాయికి తగ్గట్టు తీసుకెళ్ళాలి, అందుకే ఇక్కడి నుంచి ఇలాంటి విషయాలు నాకు వదిలేయండి స్థిరంగా చెప్పాడు. ఎన్నడూ తన ముందు తలెత్తి మాట్లాడని కొడుకు ఈరోజు తన అభిప్రాయాన్ని అంత స్పష్టంగా సూటిగా చెప్పడం సీతారామరావుకి ఒకంత ఆశ్చర్యం కలిగించిన బయటికి వ్యక్తం చేయలేక తిరిగి జేబులో పెట్టేసుకున్నాడు. శ్రావ్య మాటలకి నొచ్చుకున్న అన్నపూర్ణకి ఆ రోజంతా వంటింటి ఛాయలకు వెళ్లేందుకు మనసొప్పలేదు. సౌమ్య డిన్నర్లో అత్తగారికి మామగారికి ఇష్టమైన సాంబారు, అప్పడాలు, దోసకాయ చట్నీ చేసి, మీరు లంచ్ కూడా సరిగ్గా చేయలేదు, ఇప్పుడైనా కడుపు నిండా తినండి అత్తయ్య అంటూ కొసరి కొసరి వడ్డిస్తున్నా ఆకలి లేదంటూ అంటి ముట్టనట్లు 4 మెతుకులు తిని చేయి కడిగేసుకుంది. భార్య వైఖరి సీతారామరావుకి అర్థం కాక బెడ్రూమ్లోకి రాగానే, ఏమైందో నీకు, ఇక్కడికి వచ్చే వరకు నన్ను ఊపిరి సలపనివ్వలేదు, తీరా వచ్చి రాకముందే ఈ అలకసీనేంటి నవ్వుతూనే పరామర్శించాడు. అన్నపూర్ణ వెంటనే డోర్ మూసేసి వచ్చి భర్త పక్కనే కూర్చొని, ఏంటోనండి, కోడళ్ళ మర్యాదలు చూస్తుంటే ఉన్నట్టుండి నా వయసు ఇంకో 10 ఏళ్ళు పైబడ్డట్టు అనిపిస్తోంది. లేకపోతే నిన్నగాక మొన్న శ్రీరామనవమికి ఒంటి చేత్తో 100 మందికి వండి పెట్టిందాన్ని నన్ను పట్టుకుని, మీరు పెద్దవాళ్ళు, మీ వల్ల కాదంటూ అక్కా చెల్లెళ్ళిద్దరూ వంటింటి గడప తక్కనివ్వలేదు. మనసు ఎంత చివుకుమందో తెలుసా? అప్పటి వరకు మనసులో దాచుకున్న బాధంతా భర్త ముందు వెళ్ళగక్కేసింది. సీతారామరావుకి అప్పుడు అర్థమైంది భార్య అంత ముభావంగా ఎందుకుందో.
ఆ క్షణంలో ఉదయం పెద్ద కొడుకు తనతో అన్న మాటలు గుర్తొచ్చి అతడి పెదవులపై చిరు మందహాసం లాస్యం చేసింది. అనునయంగా ఆమె భుజం తట్టి, పూర్ణ, ఆస్కార్ వైల్డ్ అని ఒక గొప్ప ఆంగ్ల కవి ఏమన్నాడో తెలుసా? ఈ ప్రపంచంలో రెండే రెండు విషాదాలుంటాయంట. ఒకటి అనుకున్నది అనుకున్నట్లు జరగకపోవడం, ఇంకొకటి అనుకున్నది జరగడం. ఈరోజు నీ వాలకం చూస్తుంటే అది అక్షరాల నిజం అనిపిస్తోంది. కోడళ్ళు వంటింట్లో అడుగు పెట్టనివ్వలేదని చిన్నబుచ్చుకున్నావు. అదే వాళ్ళు వంటిల్లు నీకు అప్పగించి చేతులు దులిపేసుకుంటే వచ్చి రాకముందే నన్ను వంట మనిషిని చేశారని ఇంతకన్నా ఎక్కువ బాధపడేదానివి. కోరి కొడుకుల దగ్గరికి వచ్చావు. ఇక్కడ కోడళ్లకు నీకు మధ్య ఎలాంటి పరపచ్చాలు రాకుండా ఉండాలంటే ఇలాంటివి పట్టించుకోకపోవడమే మంచిది. వాళ్ళ పట్ల సానుకూల వైఖరితో వీలైనంత వరకు మన పెద్దరికాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలే తప్ప ఇలా ప్రతిదీ భూతద్దంలో చూస్తూ ఉక్రోషం పెంచుకుంటే అది నీకే ప్రాబ్లం అవుతుందేమో. జాగ్రత్త సుమా అంటూ సున్నితంగా హెచ్చరించాడు. అంతేనంటారా అన్నట్లు అన్నపూర్ణ భర్త వైపు సాలోచనగా చూసి మెల్లగా మనసు కుదుటపరుచుకుని ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రపోగలిగింది. ఉదయం లేచి ఇద్దరు బ్రష్ చేసుకుని హాల్లోకి రాగానే అప్పటికే లేచి కిచెన్లో పని చూసుకుంటున్న సౌమ్య గబగబా 2 కప్పుల్లో పాలు పోసి తెచ్చిచ్చి, అత్తయ్య, ఈ మధ్య నేను పిల్లలు చదివే స్కూల్లోనే కోఆర్డినేటర్గా జాయిన్ అయ్యాను. రోజు మీకు ఇబ్బంది లేకుండా వంట చేసి హాట్ ప్యాక్లో సర్దేసి వెళ్తాను, టైంకి తినేయండి అనేసి పిల్లల్ని తీసుకుని హడావుడిగా వెళ్ళిపోయింది. అన్నపూర్ణ తెల్లబోయి కాఫీ తాగుతున్న కొడుకు దగ్గరకు వచ్చి, ఏంటి ఉదయ్, ఇక్కడికి వచ్చే ముందు సౌమి ఉద్యోగం చేస్తున్నదని మాకు మాట మాత్రం చెప్పలేదే ఆశ్చర్యంగా అడిగింది. ఉదయ్ నవ్వుతూ, చెబితే మీరు రావడానికి సంకోచిస్తారని తనే చెప్పొద్దండమ్మా. మీకెందుకు, అత్తయ్యకి మామయ్యకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేనేజ్ చేసుకునే పూచి నాది అని హామీ ఇచ్చింది. మీ కోడలు నీలాగే ఎంత పనైనా విసుగు లేకుండా ఓపిక చేస్తుంది. సో ఇక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా ఉండమని చెప్తుంటే భార్యాభర్తలిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.